అనుభవాల్లోంచి, ఆ చీకటి మనుషుల మధ్యలో నుండి నువ్వు జీవము గల దేవుని వెలుగులోనికి రావడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడేటట్టయితే అది మొదటి అడుగు. అది మొదటి అడుగు. అది వదులుకొని అది ఆ దరిద్రాన్ని వదిలించుకొని రావటం అంత తేలికైన విషయం కాదు. అందరూ మాట్లాడేవాళ్లే. నువ్వు పరిశుద్ధ బైబిల్ గ్రంథం తీసుకొని తెల్లబట్టలు వేసుకొని చర్చికి వస్తుంటే ఎవరు భక్తుడు తయారయ్యాడు అని అందరూ పొడిచేవాళ్లే. విమర్శలకి, ఎగతాళి, హేళన మాటలు దేన్ని లక్ష్య పెట్టకుండా నేను జీవము గల దేవుని వెలుగులోనికి రావడానికి సిద్ధం అని నువ్వు అంటే, దేవుడు నీ చేయి అందుకొని నిన్ను నడిపించడానికి నేను కూడా సిద్ధమేనని దేవుడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.